పెసరపప్పు బుల్లెట్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం తొందరగా అయిపోవడానికి చూసుకుంటాం కాబట్టి పెసరపప్పుని ఫస్ట్ గానే బాయిల్ చేసి పెట్టేసుకున్నాం మనం. ఓకే, అంతే. అవును. సో ఇంకా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడమేనా? మరి వెళ్ళిపోవడమే. స్టార్ట్ చేసేద్దాం. చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు కూడా. ఓ సూపర్, ఇలాంటివే కావాలండి. మనకున్న తక్కువ టైంలోని ఎక్కువ వెరైటీస్ చేయాలంటే ఇదే పాసిబుల్ అవుతుంది కదా. సో స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవడమా? స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. సరే, దానిలో ఫస్ట్ వాటర్ పోసుకుందాం. మాదిరి పెసరపప్పుని బాయిల్ చేసాం కదా, దాన్ని పెసరపప్పుని బాయిల్ చేసినా అది కొంచెం మెత్తగా జారు కావాలి. ఏంటి అంటే మన బుల్లెట్స్ దాంట్లో ఉడకాలి. దానిలో ఉడకాలంటే అది కొంచెం జారు అవ్వాలి. ఓకే, అందుకని చెప్పేసి బుల్లెట్ షేప్ లో మనం చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, అయితే అందుకని నెక్స్ట్ ఇది కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక పెసరపప్పును అందులో మిక్స్ చేసుకుందాం. ముందే మిక్స్ చేసుకుంటే ఏంటంటే రెండు కూల్ గా ఉంటాయి కదా, ఆ బాయిల్ అయింది అయినా సరే జారు అవ్వదు. మనకు అది జారుగా అవ్వడం కావాలి. పాయసం కదా తినాల్సింది, పప్పులు కాదు కదా. కానీ పప్పులతో మధ్య మధ్య తగులుతూ ఉంటే కూడా బాగుంటాయండి. బాగుంటాయి, అంతే కదా. అందులో తగలడానికే కదా బుల్లెట్స్ వేస్తున్నాం. ఓకే, రెండు తగిలితే ఏం బాగుంటాయి, ఏదో ఒకటే తగిలించుకోవాలి. ఇవి సగం సగం విన్నారంటే మాట్లాడలేదు. దేని గురించి మాట్లాడుకుంటున్నారా బాబా, అర్థం కదా. బుల్లెట్లు తగిలించుకోవడాలు. సరే, అయితే మనకి కాస్త వాటర్ హీట్ అవుతుంది కదా. హీట్ అవుతుంది కదా, చాలు. కంప్లీట్ గా బాయిల్ అవ్వక్కర్లేదు, అవి హీట్ అయినా చాలు. ఇదిగో ఇందులో పెసరపప్పు వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమి లేదు దీనికి. ఇది హ్యాపీగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సరే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్లో ఈ పిండిని వేసుకొని. గోధుమ పిండి అది? ఇది గోధుమ పిండి. ఓకే, ఇది వీటిలో ఇప్పుడు మనం బుల్లెట్స్ గా రెడీ చేసుకోబోతున్నాం. ఎస్, రైట్. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా, దానిలో కొద్దిగా వాటర్. ఓకే, మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అదే టైట్నెస్. సో సేమ్ కన్సిస్టెన్సీలోనే మనము ముద్ద కలిపేసుకుని అవే బుల్లెట్స్ లాగా చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. మాదిరి నా హెల్ప్ ఏమన్నా కావాలా బుల్లెట్స్ చేయడంలో? సరే, మీరు అసలు ఏ సైజు ఎలా చేయాలి చేసుకున్నా పర్లేదు, ఇంతే. ఓకే, చిన్న చిన్న బుల్లెట్స్ అంటే చిన్నగానే కదా ఉంటాయి, పెద్దగా ఉండవు. సరే, అయితే ఓహో మీరు ఆ టైప్ బుల్లెట్ అంటున్నారా? నేను జస్ట్ ఇలా కోంటే షేప్ లో ఉంటాయి కదా, అలా చేద్దామా? రౌండ్ కావాలి మీకైతే. రౌండ్ చేస్తేనే కదా గణపతికి ఇష్టం. అమ్మవారు ఏం చేస్తుంది, ఫస్ట్ తన పిల్లలకి పెట్టుకుని తను తింటుంది. వాళ్ళ పిల్లలకి నచ్చిందే కదా, ఆమె కూడా నచ్చుతుంది. ఒక చేసుకోవడం పూర్తి అయిపోయింది కదా. చేసుకోవడం పూర్తి అయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలబెట్టేసుకుంటే కొంచెం క్రష్ చేస్తా. దానికి కొంచెం ఇంకొంచెం వాటర్ పడతాయి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఈ బుల్లెట్స్ ని వాటిల్లో వేసుకుందాం. ఓకే, దీని తర్వాత ఏం చేయాలి? ఇది బాయిల్ అవ్వాలి. మనకి ఆ బాల్స్ ఉడుకుతాయి కదా, అవి ఉడికాక షుగర్ కలిపేసుకొని, షుగర్ వేసుకొని, షుగర్ కరిగిపోయేలోపు బాదం, జీడిపప్పు నెయ్యిలో వేయించేసుకొని ఇలాచీ పొడి అన్ని అందులో వేసేసుకుందాం. అయితే ఓ పక్కన మనం బాదం జీడిపప్పు వేయించేసుకుందాం. ఓకే, బాదంని కొంచెం చిన్న పీసెస్ చేసుకుందాం. ఓకే, అయితే నెయ్యి వేసేస్తాను. ఇప్పుడు జీడిపప్పు బాదం వేయించేసుకుంటేనా? ఫస్ట్ బాదం వేసేస్తాను. బాదం పప్పు, జీడిపప్పు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? షుగర్ వేసుకుందాం. ఓకేనా? షుగర్ ఇప్పుడు అది బాగా కరిగిపోవాలి. షుగర్ కరిగిపోతే మనం అది దానిలో వేసుకొని ఇలాచి పౌడర్ వేసేస్తే మన బుల్లెట్స్ పాయసం రెడీ అయిపోతుంది. కల్పన గారు, చక్కగా బాయిల్ అయిపోయినాయి మన బుల్లెట్స్ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? జీడిపప్పు, బాదం పప్పు వేసేద్దాం. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఇలాచి పౌడర్ కూడా అయితే వేసేయండి. సో ముందుగా అయితే ఇలాచి పౌడర్ వేసేసుకుని కలిపేసుకొని
ఆ తర్వాత అవి కూడా వేసేసి జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ మన పెసరపప్పు బుల్లెట్ పాయసం రెడీ. వేడివేడిగా పెసరపప్పు బుల్లెట్ పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పెసరపప్పు బుల్లెట్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, గోధుమ పిండి, పంచదార, నెయ్యి, జీడిపప్పు, బాదం. పెసరపప్పు బుల్లెట్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు, పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకుని చిన్న చిన్న బుల్లెట్స్ లా చేసుకుని ఉడికించిన పెసరపప్పులో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పులో పంచదార, యాలకుల పొడి వేసి తర్వాత వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు బుల్లెట్ పాయసం రెడీ.